ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. షేక్ సాబ్ శ్రీకాంత్ ప్లీజ్, క్వశ్చన్ ఈజ్ ఓవర్. కూర్చోండి మేడం, చెప్పండి. అధ్యక్ష, మునుపటి ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ గారి ప్రమాద కేసు పురోగతి వివరాల గురించి సభ్యులు అడగడం జరిగింది అధ్యక్ష. మీకు రిటర్న్ గా పంపిస్తారు, కూర్చోండి. మీకు రిటర్న్ గా పంపిస్తారు, కూర్చోండి మేడం. ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి. ఆగండి, మీరు ఆగండి. భాషా గారండి మేడం, 1 minute మేడం. 1 minute. భాషా గారండి. భాషా గారు, నేనేమంటా అంటే ఒక్కనే అధ్యక్ష, ఇప్పుడు పోయినసారి వాళ్ళు అమౌంట్ రిలీజ్ చేయకపోవడం వల్ల ఈసారి కేవలం 1991 మందిలో 100 మంది మాత్రమే అప్లై చేసుకున్నారు విజయవాడ నుంచి అధ్యక్ష. ఆ రకంగా పోతే ఎంబార్కేషన్ పాయింట్ కూడా నష్టపోతాం అధ్యక్ష. ఎంబార్కేషన్ పాయింట్ పోతుంది అధ్యక్ష. చెప్పారు కదా అధ్యక్ష, దయతో చూడాలా మంత్రి గారు. నేను గొడవ పట్టడం లేదు విజయవాడ నుంచి అప్లై చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఇస్తామని చెప్పారు క్లియర్ గా. ఏమది? కూర్చోండి, మీరు అందరూ కూర్చోండి. కూర్చోండి, మీరు అందరూ కూర్చోండి. ఏంది అధ్యక్ష? కూర్చోండి. అయిపోయింది, కూర్చోండి. అరే చెప్పారు, కూర్చోండి. మీరు కూర్చోండి. మినిస్టర్ గారు, హోమ్ మినిస్టర్ గారు, మీరు కూర్చోవాలి. ఎందుకు నుంచున్నారు మీరందరూ ఎందుకు నుంచున్నారు? అరే మీరు అందరూ ఎందుకు నుంచున్నారు? కాదు, మీరు అందరూ ఎందుకు నుంచున్నారు? కూర్చోండి, దయచేసి కూర్చోండి. డిప్యూటీ ఎల్ఓపి గారు కూర్చోబెట్టండి. ఎందుకు? భాషా గారు, మీరు అడిగిన దానికి మంత్రి గారు చెప్పారు. కూర్చోండి. మీరందరూ కూర్చోండి. దయచేసి కూర్చోండి. యాదవ్ గారు కూర్చోండి ప్లీజ్. కూర్చోండి. అయిపోయింది, కూర్చోండి. ఆ ప్రశ్న అయిపోయింది, కూర్చోండి. శ్రీకాంత్ గారు, నా వాట్ ఇస్ దిస్? కూర్చోండి. మీరు కూర్చోండి. రావులా కూర్చోండి. దయచేసి ప్రతి మెంబర్ని కూడా కూర్చోమని పేరు పెట్టి చెప్పించుకోవద్దు. దయచేసి కూర్చోమన్నప్పుడు మర్యాద ఇవ్వండి, కూర్చోండి. సభ మర్యాద పాటించండి దయచేసి. ఏంటిది? ప్రతి మనిషిని పేరుని చెప్పాలా? ఈ సభ లేకపోతే ఏంటిది? మీరు అడిగారు, ఆయన క్లియర్ గా చెప్పారు. ఈ రాష్ట్రంలో అప్లై చేసుకున్న మాత్రమే ఇస్తామని క్లియర్ గా చెప్పారు. దాని మీద ఫర్దర్గా వినండి భాష గారు, ఫర్దర్గా ఏదన్నా ఉంటే మీరు మంత్రి గారిని కలవండి. వినండి, కూర్చో. తర్వాత ఏదైనా ఉంటే మీరు మంత్రి గారిని కలవండి. దాని ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఏమైనా ఉంటే మీరు దాని మార్పులు చేపించుకోండి. ఇక్కడ పరిష్కారం రాదు, సభలోనే పరిష్కారం రాదు. దయచేసి సభలోనే పరిష్కారం రాదు. హోమ్ మినిస్టర్ గారు కూర్చోండి. రాహుల్ గారు కూర్చోండి. మీరు ఇను బాబు, ఇను సభలో మీరు ప్రశ్నించారు, మంత్రి గారు సమాధానం చెప్పారు. ఇంకా మీరు ఫర్దర్ గా కావాలంటే మంత్రి గారిని కలవండి. కూర్చోండి.
లేకపోతే ఎలా అధ్యక్ష వీళ్ళు? కూర్చోండి. ఎల్వైపీ గారు, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. కూర్చోవయ్యా, కూర్చో. అయిపోయింది, కూర్చో, కూర్చో. హోమ్ మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు ఏలు వెంకటేశ్వరరావు గారు అడిగిన క్వశ్చన్ అధ్యక్ష. మునుపటి ఎమ్మెల్సీ కీర్తిశేషులు శ్రీ షేక్ సాబ్జీ గారి ప్రమాద కూర్చో స్వామి, స్వామి కూర్చో. కేసు పురోగతి వివరాల గురించి అడిగారు అధ్యక్ష. శాంతించు, శాంతించు, నువ్వు కొంచెం శాంతించు. ఏంటి వాకౌటా ఏంటి? హోంమంత్రి గారు చెప్పండి. మునుపటి ఎమ్మెల్సీ కీర్తిశేషులు శ్రీ షేక్ సాబ్జీ గారి ప్రమాద కేసు పురోగతి వివరాల గురించి అడిగారు అధ్యక్ష. 15/12/2023 తేదీన ఉదయం 9:30 శ్రీ షేక్ సాబ్జీ తండ్రి పేరు కబీర్ షా, వయసు 58 సంవత్సరాలు, కులం దూదేకుల, టీచర్స్ నియోజకవర్గపు గౌరవ శాసన మండలి సభ్యుల అధ్యక్ష. నివాసం టీచర్స్ ఎన్క్లేవ్ సత్యంప్రాడు ఏలూరు. తన నివాసమైన ఏలూరు నుంచి AP 37 DP 1831 మారుతి సుజుకి వ్యాగనర్ కారులో భీమవరానికి అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు చేస్తున్న నిరసన కార్యక్రమంలో వారికి మద్దతు ఇవ్వడానికి బయలుదేరారు. కీర్తిశేషులు శ్రీ షేక్ సాబ్జీ డ్రైవర్ పక్క సీట్లో ముందు కూర్చున్నారు. ఆయన PSO, PA వెనక సీట్లో కూర్చున్నారు. దాదాపు 12 గంటల సమయంలో NH 165 PP రోడ్డుపై ఉండి మండలం చెరుకువాడ గ్రామంలోని కనకదుర్గ దేవాలయానికి చేరుకోగానే నిందితుడు అయిన బోనం స్వామి దినేష్, తండ్రి పేరు ఆదినారాయణ, వయసు 18 సంవత్సరాలు, కాపు కులము, నివాసం రామాలయం వద్ద నందిమిల్లిపాడు, HO సిద్ధాపురం మండలం, ఆకివీడు మండలం, నెంబర్ AP 39 MD 1515 మారుతి సుజుకి బలినో గల తన కారులో ఎదురుగా ప్రయాణం చేస్తూ కుడివైపులో ఉన్న వాహనాన్ని నడుపుతూ వాగ్నర్ కారును ఢీకొట్టాడు. దీని ఫలితంగా కారు ముందు భాగం ధ్వంసం అయింది. ముందు సీట్లో కూర్చున్న మృతులు షేక్